ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల మీద ప్రభావం చూపుతూ ఉంది. ఈ రంగం ఆ రంగం అని కాదు. రియల్ ఎస్టేట్ అయినా, వైద్య రంగం అయినా, విద్యా రంగం అయినా, సాఫ్ట్వేర్ రంగం అయినా, బ్యాంకింగ్ అయినా, ఫైనాన్స్ అయినా, బీమా, ఇన్సూరెన్స్ అయినా ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపుతూ ఉంది. సహజంగా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఒక 96 టెస్టులు రాస్తారు. ఆ టెస్టులకే 3 రోజులు సమయం పడుతుంది. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆధారిత ఇమేజ్ జనరేషన్ టూల్స్తో మిడ్జర్నీ అనే సంస్థ వైద్య రంగంలో సంచలనానికి తెరతీసింది. అన్ని టెస్టులు, ఫుల్ బాడీ చెకప్ మొత్తం కేవలం 60 సెకండ్లలో స్కాన్ చేసి రిపోర్ట్స్ ఇవ్వబోతా ఉంది. ఇక శరీరంలో అంతర్గత అవయవాలకు సంబంధించి, ఆర్గాన్స్కి సంబంధించి చిత్రాలను కూడా అత్యంత స్పష్టంగా, క్లియర్గా, ఏదో అర్థం కానట్టు ఇమేజెస్లో చూడటం కాకుండా ఫుల్ బాడీ అల్ట్రాసౌండ్ స్కానర్ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ని ప్రత్యేకంగా మిడ్జర్నీ మెడికల్ అనే విభాగం పర్యవేక్షిస్తూ ఉంది. అల్ట్రాసోనిక్ సిటీ మిడ్జర్నీ స్కానర్గా పిలిచే ఈ పరికరాన్ని వినియోగించే విధానం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. స్పా తరహా వాతావరణంలో నీటితో నిండిన చిన్న కొలంలో వ్యక్తిని ఉంచి స్కానింగ్ నిర్వహిస్తారు. కొలను చుట్టూ అమర్చిన లక్షలాది సూక్ష్మ అల్ట్రాసౌండ్ సెన్సర్లు పంపే శబ్ద తరంగాలు శరీరంలోని కండరాలు, అవయవాలు, ఎముకలు 3D మ్యాప్ను సిద్ధం చేస్తాయి. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ల తరహాలోనే రేడియేషన్ లేదా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాల అవసరం లేకుండానే ఈ యంత్రం పనిచేయబోతోంది. ఇప్పటి వరకు మనకు అందుబాటులో ఉన్న సిటీ స్కానర్లు కానీ, ఎంఆర్ఐలు కానీ వీటి వల్ల కొంత సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. అక్కడ వచ్చే ఈ కిరణాల వల్ల కొన్ని అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందనేది కూడా అందరికీ తెలిసింది. అయితే తాజాగా రాబోతున్న ఈ యొక్క స్కానింగ్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం లేదు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇది అందుబాటులో రాబోతుంది. వైద్య రంగంలోనే ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు. ఇది కనుక అందుబాటులోకి వస్తే ఇప్పటికే ఉన్న సిటీ స్కానర్లు, ఎంఆర్ఐలు అన్నీ పీకి పక్కన పడేయాల్సి ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో వైద్య రంగంలో వస్తున్న మార్పులు, ఇలాంటి చిన్న చిన్న టూల్స్ వైద్య రంగాన్ని సమూల మార్పులు చేయబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని బిగ్ అప్డేట్స్తో మరొకసారి కలుసుకుందాం.